మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటని జడ్జిమెంట్ నేను చూడలేదు, కానీ చాలామంది జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ని అసెంబ్లీ సెక్రటరీకి అందించారు అనే దాని వరకు నేను విన్నాను. నాకు అంతవరకు తెలుసు. ఏదేమైనా ప్రజల కొరకు, ప్రజల అభిమానం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు నేను తీసుకునే స్టెప్కి కట్టుబడి ఉన్నాను. ఏ విశ్వాసం అయితే నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారిని నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నాను, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మా నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ అందరినీ అడిగాను. నా అభివృద్ధి నా ధ్యేయం. నేను పార్టీలకి అతీతంగా పనిచేస్తున్నాను. ఈరోజు కూడా నాకు వారి అండ ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు అంట. ఈ నియోజకవర్గాన్ని ప్రజలు చాలా వరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అయితే భద్రాద్రి నియోజకవర్గంలో పోయిన గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ప్రజలు కూడా అదే అభిమానం కోరు. ఆ రోజు కూడా నేను ఎన్నికలకు వెళ్తే చాలా వరకు ఇక్కడ ఏం చేయలేదు ఈ నియోజకవర్గానికి, ఏజెన్సీ ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ వదిలేసింది, వీళ్ళు మేము ఓటు వేయాలంటే నేను నియోజకవర్గ స్థానికుని, ఈ నియోజకవర్గం పుట్టాను. భద్రాద్రి మన దుమ్మోడ మండలంలో, నా నియోజకవర్గం దుమ్మోడ మారుమూల ప్రాంతంలో పుట్టి చదివాను. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను, నన్ను చూసిన ఓటు వేయండి అని ప్రాధాన్యపడ్డాను. అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నా నీకు ఓటేస్తున్నాం, మీరు అభివృద్ధి చేయాలని అన్నారు. వారు ఆ రోజు కోరుకున్న, ప్రజలు కోరుకున్న మేరగా నేను ఈరోజు అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా నా ప్రభుత్వం ఉండాలని నేను స్టెప్ తీసుకున్నాను. అదే ప్రభుత్వ అండతో ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి అండతో, అదేవిధంగా నా గురువు గారు అయిన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి అండతో, మరియు సీనియర్ ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి అండతో, అదేవిధంగా బట్టి విక్రమార్క అండతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరాను. ఖచ్చితంగా చాలా వరకు ఆ నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న వర్కులతో పాటు పెద్ద ప్రాజెక్టులు కూడా పూర్తి అవుతున్నాయి. అదేవిధంగా నేను కోరుకున్నట్టుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. గత ప్రభుత్వం చాలా వరకు 100 కోట్లని 1000 కోట్లని చాలా వరకు నేను ఎన్నికలకి వెళ్తే 100 కోట్లు కానీ 1000 కోట్ల వరకు చేశారు. ఒక్క 100 పైసలు ఇవ్వలేదని చాలా మంది నన్ను ఎట్టకారంగా మాట్లాడడం జరిగింది. నేనున్నాను, ముఖ్యమంత్రి మన భద్రాచలంకి తలంబరాలు తీసుకురావాలని చాలా మంది వచ్చి అడిగినా నేనున్నాను, ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను, తలంబరాలు తీసుకొస్తానని మాట ఏదైతే ఇచ్చానో, ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. ప్రజలందరూ కూడా మీకే ఓటు వేశాము, ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి, మిగిలిపోయిన కరకట్టను పూర్తి చేయాలి. అదేవిధంగా నీ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ చిన్న చిన్న ప్రాజెక్టులు కానించి, చిన్న చిన్న రోడ్లు కానించి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం వాజేడు వరకు చాలా వరకు అభివృద్ధి పనులు మిగిలిపోయినాయి. ఆ గత ప్రభుత్వంలో ఏమి జరగలేదు. మిమ్మల్ని నమ్మి ఓటేసాం, మీ ఏ స్టెప్ తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మీరు నెగ్గి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అని వాళ్ళు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజల ఆలోచన మేరకు నేను స్టెప్ తీసుకోవడం జరిగింది. స్టెప్ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను. ఈ రోజు జడ్జిమెంట్ అయితే నేను చూడలేదు, జడ్జిమెంట్ చూసి నేను మీకు మాట్లాడతాను, మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జడ్జిమెంట్లో ఒకవేళ మీకు వ్యతిరేకంగా వస్తే మీరు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు సార్? దేనికైనా కట్టుబడి ఉన్నా దానికి నాకు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నాకు అంటున్నారని భావిస్తున్నాను. అలానే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి నా నియోజకవర్గం సీతక్క గారు కానీ నా పట్ల విశ్వాసంతో ఉన్నారని, ఆ విశ్వాసాన్ని నేను నమ్ముతున్నాను. వాళ్ళ విశ్వాసంతోనే నేను అడుగుజాడలకు వెళ్ళాను. ఖచ్చితంగా నాకు వాళ్ళ అండ ఉంటుందని మనం చూస్తున్నాను. ఎన్నికలు ఏమన్నా మళ్ళీ ముందు వస్తాయని చెప్పండి. దేనికైనా నేను రెడీ ఉన్నాను. తప్పక దేనిని పే చేయాలి. ఒక్కసారి స్టెప్ వేసిన కాదు, దేనికైనా రెడీ ఉన్నాను. చాలా మంది నీతిమంతులు లేక అసలు పార్టీని అమ్ముకొని ఇంకో పార్టీకి వెళ్ళి విప్పులు కానీ, ఇది కానీ, మంత్రులు కానీ తీసుకున్న వాళ్ళు చాలా మంది నీతులు చెప్తున్నారు. ఆ రోజు లేని డిస్క్వాలిఫికేషన్ ఈ రోజు ఎందుకని మేము క్వశ్చన్ అడుగుతున్నాం. ఒకటి, ఆ రోజు మీకు లేదా అంటే మీ పార్టీని ఇంకో పార్టీని నమ్ముకొని వచ్చినప్పుడు ఆ రోజు మన డెమోక్రసీ ఉంది, కానీ ఈ రోజు డెమోక్రసీ లేదా? అప్పుడు కాన్స్టిట్యూషన్ గుర్తొచ్చింది లేదు, కానీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కొత్తగా వచ్చిందా? ఒక్కసారి మనం చేయమంటున్న వాళ్ళందరినీ మనం ప్రజాస్వామ్యంలో ఒకటి డెమోక్రసీలో ప్రజల అభిమానం కొరకు ఏదైనా చేయొచ్చు. నేను ఒకటే అంటున్నాను, మనం ప్రజలే అంటుంటారు, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. చాలామంది
పార్టీ నమ్ముకొని వెళ్ళా, నేను అలా వెళ్ళలే. ఖచ్చితంగా ఒక 3-4 వ్యక్తులను నమ్మి నా భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ఏమైనా పర్లేదు, నా భవిష్యత్తు ఏమైనా పర్లేదు, ప్రజలు అభివృద్ధి కావాలని కోరిక మేరకు అదే నిర్ణయాన్ని కట్టుబడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.